వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం ICF రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చదవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళన్నా కానీ ICF రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ జాయిన్ అవటం మర్చిపోకండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. యాప్ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ యాక్సెస్ కూడా డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. చెక్ చేయటం మర్చిపోకండి. ICF నుంచి మనకి అప్రెంటిస్ యాక్ట్ ప్రకారంగా వేకెన్సీస్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఇక్కడ ఇచ్చిన ఎలిజిబిలిటీ మీరు ఫుల్ఫిల్ చేశారు అనుకుంటున్నారో మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి. అండ్ మనకి ఇక్కడ క్రైటీరియా అండ్ ప్రాసెస్ ఇచ్చారు. సో అప్లికేషన్స్ అనేది ఆన్లైన్ ద్వారా 26th of October 2021 వరకు టైం ఇచ్చారు ఫర్ యూ టు అప్లై. అండ్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, వెబ్సైట్ ఏంటి అనేది కూడా మీకు లింక్ యాక్సెస్ ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇంపార్టెంట్ డేట్స్, ఓపెనింగ్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అండ్ క్లోజింగ్ డేట్ కనుక చూస్తే 26th of October 2021 అండ్ 27th నుంచి మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఓపెనింగ్ ఆఫ్ ది అప్లికేషన్. క్లోజింగ్ డేట్ మాత్రం 26th of October వరకు ఇచ్చారు. నౌ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో హూ హ్యావ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ద క్వాలిఫికేషన్ కేటగిరీ వైజ్ బట్టి వేకెన్సీస్ మెన్షన్ చేశారు. అండ్ Ex-ITI ట్రేడ్స్ ఎవరైనా చేసి ఉన్నా కానీ ఈ సెక్షన్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఫ్రెషర్స్కి, ఇది Ex-ITI ట్రేడ్కి. సో ట్రేడ్స్ కనుక చూస్తే కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ఫిటర్, మెషినిస్ట్, వెల్డర్. టోటల్గా ఫ్రెషర్స్కి అయితే 200 వేకెన్సీస్ ఉన్నాయి. Ex-ITI వాళ్ళకి అయితే 582 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇది కూడా మళ్ళీ మనకి కేటగిరీ వైజ్ UR, OBC, SC, ST అండ్ PWD కేటగిరీ క్యాండిడేట్స్కి ఇట్లా డివైడ్ చేశారు. అకార్డింగ్ టు కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అనేవి మనకి డివైడ్ చేశారు. నెక్స్ట్ ట్రేడ్ MLT ఫర్ రేడియాలజీ, pathology, PASAA. దీంట్లో టోటల్ 8 వేకెన్సీస్ ఫర్ ఫ్రెషర్స్. Ex-ITI వాళ్ళకి ఓన్లీ 2 వేకెన్సీస్ ఉన్నవి. అది కూడా UR అండ్ OBC వాళ్ళకి, రిమైనింగ్ కేటగిరీకి వేకెన్సీస్ అనేవి లేవు. నెక్స్ట్ డీటెయిల్స్ ఇస్ ఎవరైతే హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నదో లైక్ ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా ఇట్లా హై క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసింది అంటే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్. సో ఎవరైతే రెలవెంట్ ట్రేడ్స్ కనుక చేసి ఉంటేనే ఎలిజిబుల్ టు అప్లై. మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో వర్కింగ్ అవర్స్లో యూ కెన్ కాంటాక్ట్ దెమ్. నెక్స్ట్ PWD క్యాండిడేట్స్ వాళ్ళకి ఈ పర్టిక్యులర్ డిజేబిలిటీ ఉంటే అండ్ 40% ఆర్ అబౌవ్ అకార్డింగ్ టు ద GOI రూల్స్ ప్రకారంగా PWD దానికి కూడా యాక్సెప్టబుల్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ కండిషన్స్, ఎవరైతే absence ఆఫ్ సైట్, విజువల్స్ ఆర్ లెన్సెస్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఇట్లాగా ఏమున్నా కానీ PWD కేటగిరీ వాళ్ళకి ఈ పర్టిక్యులర్ క్రైటీరియా ప్రకారంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అప్లికబుల్ అవుతాయి. దాని ప్రకారంగానే క్యాండిడేట్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఎలిజిబిలిటీ కండిషన్స్ అందరికీ ఏజ్ 15 years మినిమం, 24 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది 26th of October 2021 కి ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది తీసుకుంటారు. ఏజ్ కి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ 3 years వరకు ఇచ్చారు ఫర్ OBC అండ్ 5 years ఫర్ SC, ST క్యాండిడేట్స్. PWD క్యాండిడేట్స్కి అయితే 10 years వరకు ఇవ్వడం జరిగింది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి 50%తో. అండ్ దాంతోపాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ రెలవెంట్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి. సో పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ 1 yearకి ఉంటుంది ఏ ట్రేడ్ అన్నా కానీ. బట్ మేక్ షూర్ ఇది ఆథరైజ్డ్ ఉన్న వొకేషనల్ ట్రైనింగ్ ఏదైతే ఆథరైజ్డ్ ఉన్న ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని బట్టి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫర్ ఫ్రెషర్స్ క్వాలిఫికేషన్ 10th స్టాండర్డ్ పాస్ అండ్ 12th స్టాండర్డ్ కనుక ఉంటే ఎలిజిబుల్ టు అప్లై. వాళ్ళకి మాత్రం ట్రైనింగ్ పీరియడ్ 2 years వరకు ఉంటుంది. నెక్స్ట్ స్టైఫండ్, ఫ్రెషర్స్ ఎవరైతే 10th స్టాండర్డ్ బేస్ మీద ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 6,000 ఇస్తున్నారు. అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే 12th స్టాండర్డ్ బేసిస్ మీద అప్లై చేయాలనుకుంటున్నారో ట్రైనింగ్కి 7,000. సేమ్ Ex-ITI వాళ్ళకు కూడా నేషనల్ ఆర్ స్టేట్ సర్టిఫికేట్ హోల్డర్, ITI ట్రేడ్ సర్టిఫికేట్ హోల్డర్ ఉన్నా కానీ 7,000 per month స్టైఫండ్ ఇస్తున్నారు. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ అప్రెంటిస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు టు 10% ఆర్ 15% అకార్డింగ్ టు ద రూల్స్.
నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి? ఆన్లైన్ ద్వారా ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో, అండ్ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్సే యాక్సెప్ట్ చేస్తారు, రిమైనింగ్ యాక్సెప్ట్ చేయరు. సో అప్లై చేయాలి అనుకుంటే ICF వెబ్ పోర్టల్ కనుక వెళ్తే మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. ఫోటోగ్రాఫ్ ఎంత సైజ్ ఉండాలి, సిగ్నేచర్ ఎంత సైజ్ ఉండాలి, అప్లికేషన్ ఫామ్ అన్ని డీటెయిల్స్ ఏముంటాయి, ఎలా ఫిల్ చేయాలి, అండ్ ఆల్సో దీనికి సంబంధించిన రెలవెంట్ డాక్యుమెంట్స్ మనం ఎట్లా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో కేర్ఫుల్గా చదివి అప్లోడ్ చేయండి. స్కాన్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం క్లియర్గా నీట్గా ఉండేటట్టు చూసుకోండి, బికాజ్ క్లారిటీ లేకపోతే మాత్రం రిజెక్ట్ చేస్తారు. అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ 100 రూపీస్ పే చేయాలి ఫర్ అదే SC/ST PW ఆర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్ ఈస్ నాన్ రిఫండెడ్. సో ఒకసారి పే చేసిన తర్వాత మళ్ళీ మీకు తిరిగి రాదు. సో మేక్ ష్యూర్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు పే. అండ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సెండ్ ఆర్ సబ్మిట్ ఎనీ డాక్యుమెంట్స్. మీరు పోస్ట్ కానీ ఈమెయిల్ కానీ ఇట్లాంటివి చేయాల్సిన అవసరం లేదు, అంతా అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే చేయాలి. అండ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, సో అడ్మినిస్ట్రేషన్ మీకు SMS ఆర్ ఈమెయిల్ ద్వారా ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో క్యాండిడేట్స్కి పంపిస్తాం. ఆర్ వెబ్ పోర్టల్లో కనుక టైం టు టైం చెక్ చేస్తూ ఉంటే మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ SMS కమ్యూనికేషన్ ఫర్ IC అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ నుంచి వస్తుంది. సో మేక్ ష్యూర్. అండ్ ఆల్ ఈమెయిల్స్ విల్ బి సెంట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ ఫ్రమ్ ఈ ఈమెయిల్ నుంచి వచ్చిన ఏదైతే లిస్ట్ ఉంటుందో అదే వ్యాలిడ్ అండ్ అదే కాల్ లెటర్ ఆర్ అదే అపాయింట్మెంట్ లెటర్ అనేసి అనుకోండి. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఆర్ మీకు ఇంకేమన్నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే వెబ్సైట్ ఇచ్చారు, లింక్ ఇచ్చారు, ఇక్కడ లింక్ని కూడా టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. మెరిట్ లిస్ట్ని బట్టి ఫర్దర్గా అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కన్సిడరేషన్ ఆఫ్ మార్క్స్ కూడా, ఒకవేళ 2 క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ వచ్చినా కానీ ఏజ్ వైజ్ని బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెషర్స్కి యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ ఆప్షన్స్ ఫర్ ట్రేడ్స్ అండ్ మెరిట్ బేసిస్ మీద వేకెన్సీస్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ ట్రేడ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్, క్యాండిడేట్ మెడికల్లీ ఫిట్ అయి ఉండాలి అట్ ద టైమ్ ఆఫ్ ద జాయినింగ్. అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఉంటుంది. సో అది 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉన్నవ్వండి ఆర్ ఫ్రెషర్స్ అయితే 2 years. సో ఏదన్నా కానీ యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ కాంట్రాక్ట్. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అప్పుడు మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళాలి. అండ్ ఫైనల్గా క్యాండిడేటే డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాలి. అండ్ అదర్ కండిషన్స్, జనరల్ కండిషన్స్, ఈ తర్వాత మీకు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అన్నట్టు ఏమీ ఉండదు. ట్రైనింగ్ పీరియడ్ వారికి, అంటే 1 year అయితే 1 year, 2 years అయితే 2 years. అకామిడేషన్ అనేది కూడా మీరు ఓనే పెట్టుకోవాలి. And only candidates have to make your own accommodations. And training period appudu without any notice or termination anedi matram cheyakuddu, because prior notice ni batte further ga meeru steps or decisions ane teeskovali. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ టైమ్ టు టైం అఫీషియల్ వెబ్సైట్ని కూడా చెక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.